శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి కుజుడు శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో రేపటి నుండి కూడా జరగబోయేది ఇదే. ముఖ్యంగా వీరికి శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వ్యక్తులు 4 శుభవార్తలను వినబోతున్నారు. అదేవిధంగా వీరికి ఒక సమస్య తీరి 2 కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు ఈ వృశ్చిక రాశి జీవితంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, వీరి జీవితంలో ఉండే సమస్య ఎలా తీరుతుంది, అదేవిధంగా వీరు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఎలా ఉంటున్నాయి, దీంతో పాటుగా వీరికి తీరబోతున్న 2 కోరికలు ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాము. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు కూడా వివరంగా చూద్దాము. ఇక ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అదేవిధంగా జై భవానీ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే గనుక వృశ్చిక రాశి వ్యక్తులు ముఖ్యంగా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఇస్తారు అనే చెప్పుకోవాలి. ఎంతటి ఉన్నత స్థితిని సాధించినా కూడా వృశ్చిక రాశి వ్యక్తులు అయితే మరింత పురోగతిని సాధించాలి అన్నటువంటి తపనతో నిరంతరం వీరు శ్రమిస్తారు. ఈ వృశ్చిక రాశి వారు అభివృద్ధిని సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి కాస్త దూరం చేస్తుంది. వృశ్చిక రాశి వారు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థికపరమైన విషయాలలో వీరు సమర్థులుగా పేరుని గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ఈ వృశ్చిక రాశి వారు అయితే చాలా అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ఈ రాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషించరు. అందరూ కూడా సమానమే అన్నట్టుగా ఈ వృశ్చిక రాశి వారు అయితే నడుచుకుంటారు. వృశ్చిక రాశి వారు చేసినటువంటి దాన ధర్మాలకు, వీరికి మంచి పనులకు ప్రచారం అనేది వస్తుంది. వృశ్చిక రాశి వ్యక్తులు కొన్నిసార్లు కఠినమైన స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళుగా పేరుని గడిస్తారు. ఈ రాశి వ్యక్తులు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఎవరి నుండి కూడా ఏది ఆశించరు. వృశ్చిక రాశి వ్యక్తులకు ఏది కావాలి అనుకున్నా కూడా స్వంతంగానే సాధిస్తా సమర్థులు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు చాలా మందికి కూడా ఎగ్జాంపుల్గా ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారితోటి స్నేహితులు, సన్నిహితులు, సేవక వర్గాలు వారి చేత వీరైతే వీరికి కావలసినటువంటి పనులను చేయించుకునే సమర్థులు. ఇక వృశ్చిక రాశి వ్యక్తులు అయితే ఎవరికీ భయపడరు. వీరిని భయపట్టి ఏ పని ఎవరైనా చేయించుకోవాలనుకున్నా కూడా వారికి లొంగరు. వృశ్చిక రాశి వారు చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తులు. ఈ వృశ్చిక రాశి జాతకులు గొడవలకు దూరంగా ఉంటారు. అదేవిధంగా వీరు ఎవరితోనైనా కూడా వాదనలకు దిగడానికి అస్సలు ఇష్టపడరు. ఏదైనా చర్చలు ఉంటే గనుక వీరు ముందుగానే దాని గురించి ఆలోచన చేసి చాలా తక్కువగా మాట్లాడి బయటకు వచ్చేస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఎక్కువగా డిస్కషన్స్లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ఇక వృశ్చిక రాశి వ్యక్తుల గురించి చూస్తే ముఖ్యంగా సన్నిహితులు, బంధువర్గాలు, రక్త సంబంధికుల వలన వీరికి లాభం అనేది కొంతవరకే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు వృత్తి, ఉద్యోగరీత్యా చూస్తే వీరు సక్సెస్ని సాధించడానికి ఎక్కువగా తపన పడుతూ ఉంటారు. వీరి గోల్స్ అనేవి చాలా విభిన్నంగా ఉంటాయి. వీరు వేసే ప్రతి అడుగు కూడా ఎవరికి నచ్చదు. ఎందుకంటే వీరు చేసే ప్రతి పని కూడా చాలా రిస్కీగా ఉంటుంది కాబట్టి. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో వీరి యొక్క ఉన్నత వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చెప్పాలి అంటే వృశ్చిక రాశి వ్యక్తులకు శుక్రుడు, కుజుడి యొక్క అనుగ్రహం కారణంగా మీకు ఉన్న కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ఇక ఎంతో కాలంగా వృశ్చిక రాశి వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు. నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వారికి మీ క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం లభించే సూచన కనబడుతోంది. ఇక అదేవిధంగా ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి అనేది ఇప్పుడు చాలా అవసరం అని గుర్తు తెచ్చుకోవాలి. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక ఉద్యోగం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. వృశ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులకి ఈ సమయం అనుకూలమైనదిగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారిలో ఎవరైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా కూడా మీ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందనే చెప్పొచ్చు.
ఇక అలాగే భాగస్వామ్య వ్యాపారులకు కూడా అత్యంత అనుకూలవంతమైన సమయం ఉండబోతోందని చెప్పొచ్చు. ఇక ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులు గతంలో ఏదైనా పని మొదలుపెట్టేప్పుడు ఆపేస్తుంటే కనుక వాటిని ఇప్పుడు మీరు మొదలుపెట్టి మీరు అందులో తప్పకుండా విజయాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి జాతకులకు ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేది ఉంటుంది. వీరికి ప్రతి రంగంలోనూ కూడా ఇప్పుడు లాభదాయకమైనటువంటి అనుభవాలు కూడా ఎదురు కాబోతూ ఉన్నాయి. వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా ఎలాంటి విఘ్నం అనేది లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనే చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకి ఆర్థికంగా ఇప్పుడు చక్కటి లాభాలను పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అయ్యి దాని నుండి మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తోంది. ఇక ముఖ్యంగా మీరు ఎవరితో కూడా కోపంగా మాట్లాడకూడదు. ఎవరితో ఏ విషయాన్ని చర్చిస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం ద్వారా నష్టాలు ఎదురవుతాయి, గొడవల్లో ఇరుక్కుంటారు, గొడవల కారణంగా మీ మనశ్శాంతి కోల్పోతారు. కాబట్టి వృశ్చిక రాశి వ్యక్తులు ఏ విషయానికి అయినా కూడా చాలా శాంతంగా వ్యవహరించాలి. ఇక వృశ్చిక రాశి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఉద్రేకం, కోపం అనేది కూడా తగ్గించుకున్నట్లయితే గనుక మీ పనులు అయితే తప్పక పూర్తవుతాయి. ఎలాంటి మానసికమైన ఒత్తిడి అనేది లేకుండా మీరు సంతోషంగా ఉంటారు. ఇక ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి వారికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఇప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. అది ఉద్యోగంగా కావచ్చు, వ్యాపారంగా కావచ్చు. మీకైతే విదేశాల నుండి ఆఫర్స్ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు కూడా ఇప్పుడు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఇక వివాహపరంగా కూడా వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలే ఇవ్వనుంది. ఇక వివాహ సంబంధాలు కుదిరిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకి వివాహ యోగం అనేది ఇప్పుడు ప్రాప్తించబోతోంది. నూతన వివాహ సంబంధం దొరికే అవకాశం కనబడుతోంది. అతి త్వరలో వివాహం జరిగేందుకు అవకాశాలు ఉండబోతున్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా ఇప్పుడు నెరవేరే విధంగా ఉండబోతోంది. ఇక గృహ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వేగవంతంగా పూర్తి కాగలవు. అదేవిధంగా ఎంతో కాలంగా మీరు వాహనం కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నా కూడా వాహనం కొనుగోలు చేయలేకపోయే సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. అయితే ఇక మీదట అటువంటి సమయం అనేది మీకు ఇప్పుడు అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. ఏంటంటే మీరు తప్పకుండా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మీరు బయటపడతారు. ముఖ్యంగా రుణ బాధలు అనేవి తీరిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ఇప్పుడు మీకు బలం అనేది పుంజుకుంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అనేది మరింత వృద్ధి చెందబోతోంది. ప్రతి రంగంలో కూడా ఆర్థికంగా లాభాలను మీరు పొందుతారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ప్రతి పనిలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పొచ్చు. దీనికి కారణంగా మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు ఆనందంగా గడుపుతారు. అయితే మీకు వచ్చిన ధనాన్ని మాత్రం దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీకు స్థిర చిరాస్తులో మరింత అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి వ్యక్తులకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజ చేయండి. ఇక అదేవిధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక అలాగే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. చూసారు కదా వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండనున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలకి మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.